హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సనీ కిచెన్. ఈరోజు నేను మష్రూమ్ 65 డిఫరెంట్ స్టైల్లో చూపిస్తానండి. చాలా బాగుంటుందండి, తమిళనాడు స్టైల్ అండి ఇది. ఫస్ట్ ఎండుమిరకాయలని ఒక 5-6 ఎండుమిరకాయలు నీళ్ళు పోసి మిక్సీకి కొట్టుకొని ఇట్లా పేస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వచ్చి ఎండుమిరకాయల పేస్టు, కొంచెం జీలకర్ర పొడి, మళ్ళీ కారం కూడా కొంచెం వేసుకోండి. ఉప్పు కొంచెము, జీలకర్ర పొడి కొంచెము, గరం మసాలా, చికెన్ మసాలా కంపల్సరీ వేయండి, స్కిప్ చేయకండి. ఇప్పుడు మష్రూమ్స్ అన్నీ సన్నగా కట్ చేసేసుకొని ఇట్లా వేసుకొని దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. మీకు కలర్ కావాలంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 2 గడ్డ పెరుగు మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. 2-3 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ వచ్చి బియ్యం పిండి, లాస్ట్లో కొంచెం నిమ్మరసం అండి. ఇవన్నీ మిక్స్ చేసేసుకొని నానబెట్టిన అవసరం లేదండి, అప్పటికే వేసేసుకోవచ్చు. అప్పటికప్పటికే వేడి నూనెలో వేసుకొని హై ఫ్లేమ్లోనే వేయించుకోండి. తీసేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు పెట్టుకోండి. జీలకర్ర, పచ్చిమిరకాయలు ఒక 4-5 పచ్చిమిరకాయలు వేసుకొని లాస్ట్లో దించుకునేటప్పుడు కొంచెం పెప్పర్ పొడి చల్లుకోండి. స్పైసీగా చలికాలం భలే ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి.